ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రభుత్వ స్థలాలను, చెరువుల శిఖం భూములను కబ్జా చేసిన స్వార్థపరులు వారి నుంచి తక్కువ ధరకు ఆ స్థలాలు కొని విల్లాలు కట్టి అమ్మేందుకు ప్లాన్ చేసిన రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వారి నుంచి లంచాలు కొట్టేసి అనుమతుల్ని ఇచ్చేసి ఇంటికి నిత్యం లక్షల రూపాయలు పట్టుకెళ్లిన అవినీతి అధికారులు, వారు చేసిన పాపంలో తాము కొంత భాగం పంచుకుని చూసి చూడనట్టు మిన్నకుండిపోయిన పాలకులు, ఇలా వీరందరూ చేసిన పాపం ఇప్పుడు సామాన్యులకు శాపమైంది. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న కలల సౌధం కళ్ల ముందే నేల కూలుతుంటే చూసి గుండెలు బాదుకోవడమే వారి వంతైంది. అన్నీ తెలిసి ఆ ఇల్లు కొనుక్కున్న వారి సంగతి పక్కన పెడితే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దగా అవగాహన లేకుండా అక్రమాల పునాదుల మీద కట్టిన ఈ ఇల్లు కొనుక్కున్న అమాయకుల పరిస్థితి ఏమిటి? వీరికి ఎలా న్యాయం జరగాలి? చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్న వారి కన్నీటిని తొడవడం ఎలా? రోటీ, కపడా ఔర్ మకాన్ మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఉండే అంశాలివి. రోటీ, కపడా కోసం కొంతంటే కొంత ఖర్చు పెట్టుకుని తమకు తమ బిడ్డలకు కాస్తంత గూడునివ్వాలన్న లక్ష్యంతో పైసా పైసా కూడబెట్టుకుంటారు. ఎంజాయ్మెంట్ను పక్కన పెట్టి సొంతింటి కోసం తపన పడతారు. బ్రోకర్లు ఇచ్చిన సమాచారంతోనో లేదంటే స్నేహితులు బంధువులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనో రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సొమ్ముకు కొంత అప్పు చేసిన మొత్తాన్ని జమ చేసి ఇల్లు కొనేస్తారు. జీవిత లక్ష్యం తీరినందుకు తమ జీవితమే ధన్యమైందంటూ తలపోస్తారు. ఇది పేద మధ్యతరగతి వర్గాల గూటి పోరాటం. ఈ పోరాటం నిజంగా సమాజంలో గౌరవ మర్యాదలను మరింత పెంచే పోరాటం. ఓ ఇల్లు కొనుక్కుని ఆ ఇల్లు కోసం చేసిన అప్పు తీరేందుకు నిరంతరం కష్టపడి విజేతలుగా మారిన వారికి సమాజం ఇచ్చే గౌరవం అనిర్వచనీయం. ఆ గౌరవం పొందే క్రమంలోనూ భాగ్యనగరంలో ఎంతో మంది సొంతింటి కల నెరవేర్చుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. లేక్ వ్యూ, హిల్ వ్యూ పేర్లతో చేసిన ప్రచారాల పట్ల ప్రభావితమయ్యారు. తాము చేసే వ్యాపారాలు, ఉద్యోగాలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని చూసి ఇళ్లు కొనుక్కున్నారు. కాపురాలు సాగిస్తున్నారు. ఒక విధంగా వారు ఉంటున్న ఇళ్లు పాతబడిపోయినా కూడా అన్ని డాక్యుమెంట్లు చూసుకుని అన్ని అనుమతులను పరిశీలించుకుని కొన్న ఇల్లు ఏళ్లు గడిచిన తర్వాత ఉన్నట్టుండి కొత్తగా ఏర్పడిన ఓ ప్రభుత్వ సంస్థ వచ్చి ఇది అక్రమం, కూల్చేస్తామంటూ ఆ కలల సౌధాన్ని కూల్చేస్తే ఆ ఇంటి ఓనర్ల పరిస్థితి ఏమిటి? ఓవైపు పెళ్ళాం మెడలో ఉండే నగానట్రా కూడా అమ్మేసి కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో అప్పులు తెచ్చేసి వాటికి ఆగకుండా ఈఎంఐలు కట్టుకునేందుకు రోజులో 17 గంటలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ అప్పుగండం తీరేందుకు నానా అవస్థలు పడుతున్న ఆ సగటు మానవుడికి నీ ఇల్లు అక్రమం, నువ్వు ఉంటున్న స్థలం అక్రమం, నీవు చేసుకున్న రిజిస్ట్రేషన్తో మాకు సంబంధం లేదు, నీకు వచ్చిన అనుమతులతో మాకు సంబంధం లేదు, చెరువుల్ని రక్షించే క్రమంలో దీన్ని కూల్చేస్తున్నామంటూ కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబెడితే బాధితుడి పరిస్థితి ఏంటి? ఉదయాన్నే చక్కగా యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్లేందుకు బస్ కోసం ఇంటి ముందు నిలబడ్డ వారి చిన్నారులకు బుల్డోజర్లు ఇంటి ముందు నిలుచుని నిన్నటిదాకా తాము ఆడుకున్న బాల్కనీని ముక్కలు చేయడం చూస్తుంటే ఆ బిడ్డల మానసిక పరిస్థితి ఏంటి? సగం వంట పూర్తి కాకుండానే ఉన్న పలానా ఇంట్లోంచి బయటకు వచ్చేయాలంటూ అధికారులు చేసిన అనౌన్స్మెంట్లు విని నిర్ఘాంతపోయి మసిగుడ్డ చేత్తో పట్టుకుని బయటకు పరుగు తీసిన ఆ ఇల్లాలికి తాను నిత్యం పూజలు చేసే తులసి కోట ఉన్న పలంగా బుల్డోజర్ దెబ్బకు ఎగిరి పక్కన పట్టం చూస్తే ఎలా ఉంటుంది? ఈ బాధ మాటల్లో వర్ణించలేం. అనుభవించిన వారికే తెలుస్తుంది. ఎవరో చేసిన పాపం వారికి శాపం కావడాన్ని చూస్తే జాలిస్తోంది. మరి ఇప్పుడేం చేయాలి అన్న ప్రశ్న మానవతావాదుల మదిలో కదలాడుతోంది. ప్రభుత్వ నిబంధనలు, చెరువులు, కుంటల పరిరక్షణ నిబంధనలు, తాము కొంటున్న స్థలాలు చట్టబద్ధమైనవా లేదంటే ప్రభుత్వ స్థలాలా అన్న విషయాలు అందరికీ తెలిసి తీరడం అందరికీ సాధ్యమని ఎలా అనుకోగలం? తెలియకుండా వారు చేసిన పొరపాటు వారి జీవితాలనే బలి తీసుకునేంత పరిస్థితిలోకి దిగజారడాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అభం శుభం తెలియక మోసపోయి ఇల్లు కొన్న వారికి మాత్రం న్యాయం జరగాలి. వారి చెమట చుక్కల కష్టాన్ని ఫనంగా పెట్టి కొనుక్కున్న వారి కలల సౌధాలను వారికి అన్యాయంగా కట్టబెట్టిన ఆ స్థలాన్ని మొట్టమొదట కబ్జా చేసిందెవరో తేలాలి. ఆ కబ్జాకోరుల నుంచి ఆ స్థలాన్ని కొని వాటిలో విల్లాలు కట్టి కోట్లు గడించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఆ విల్లాలు కట్టేందుకు కాసుల కక్కుర్తికి పాల్పడి అనుమతులిచ్చిన అధికారుల గుట్టు విప్పాలి.
ఆ అధికారులు పాపాలు చేస్తున్నారని తెలిసి కూడా కట్టడి చేయకుండా ఊరుకున్న ప్రభుత్వాలే ఈ నష్టాలకు బాధ్యత వహించాలి. ఇలా దశల వారీగా అక్రమాలకు పాల్పడ్డ వారి ఆస్తుల్ని జప్తు చేయాలి. ఆ జప్తు చేసిన సొమ్మును బాధితులకు పంచాలి. అప్పుడే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు తీసుకున్న ఇలాంటి చారిత్రాత్మక అద్భుత నిర్ణయాలకు నిజమైన న్యాయం జరుగుతుంది. అటు పర్యావరణం బాగుపడుతుంది, ఇటు సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. అక్రమ స్థలం కొన్నా, కబ్జా చేసినా ఇప్పుడు తప్పించుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి లాంటి వారెవరో వస్తారు, రంగనాథ్ లాంటి ఆఫీసర్లు రంగంలోకి దిగుతారు, అవినీతి పరులను బుల్డోజర్లతో పాతాళంలో పాతి పెడతారు అన్న భయం పుట్టాలి అంటున్నారు ఈ మొత్తం పరిణామాలను అతి దగ్గరగా చూస్తున్న సామాజికవేత్తలు. మరి ఈ మానవతావాదుల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్.